దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు తండ్రి మీ కుమారుడు నిలబెట్టి తండ్రి మేమందరము క్రీస్తునందు ఒక్క శరీరముగా ఉన్నవారమని, ఏ ఒక్కరము తండ్రి అతిశయించడానికి వీలు లేదని, అతిశయించువాడు ప్రభువునంది అతిశయించాలని తెలియజేసిన మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు దేవా. మరి కొన్ని సంగతులను తండ్రి మీ గ్రంథము నుండి ఆలోచించుకుని చుండగా దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా దయచేయండి. వింటున్న మీ ప్రేమైన పిల్లలకు నాకు అవసరమైన మాటలు తండ్రి నా నోట ఉంచి మీరే మహిమ పొందమని తండ్రి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పేతురు గారు ఆ గలతీ పత్రికలో రాయించిన మాటలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అక్కడ కుల వివక్ష కాదు, కానీ యూదులైన వారు ఆలోచన ఏమిటి అంటే, మేము దేవుని పిల్లలము, మాకు శరీరమందు సున్నతి ఉన్నది, మేము అన్ని విషయాలలో దేవునికి గొప్పవారిగా మేము కనబడుతున్నామనే ఒక అతిశయం వాళ్ళలో ఉంది. కుల వివక్ష కాదు అక్కడ. వారు ఇశ్రాయేలీయులు కాని వారిని ఎవరినైనా, ఏ జాతి వారినైనా కావచ్చు, వారందరినీ తక్కువ చూపు చూడడానికి గల కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులమైన మేము రక్షింపబడిన వారము. ఎలా రక్షింపబడ్డారు? వారు సున్నతి ద్వారా ప్రత్యేకింపబడ్డారు. అలాగే ఈ రోజున అన్యజనులమైన మనల్ని దేవుడు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించి రక్షించుకొని క్రీస్తు సంఘముగా చేశాడు, వధువు సంఘముగా చేశాడు. ఈ రోజున అంత మాత్రమున లోకములో ఉన్న వారిని లేక అన్యజనులను మనము తక్కువ చూపు చూడకూడదు అనేది ఆ మాటలను బట్టి మనం గ్రహించుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే మునపటి దినములలో మనం కూడా ఎలా ఉన్నామని చెబుతుంది దేవుని ఒక వాక్యం. మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. పాపములతో అపరాధములతో మరణించిన స్థితిలో ఉన్నాం. ఏదైనా ఒక దేవుడు అని వారు ఊరేగుతున్నప్పుడు, వారు డ్యాన్సులు చేస్తూ ఉన్నప్పుడు, మనకి కలిగిన క్రీస్తు జ్ఞానమును బట్టి మనం అతిశయించడం కాదు, కానీ వారిని బట్టి మనం ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయాలి. ఒక అన్యజనుడైన శతాధిపతిని రక్షించాలని పేతురు గారికి దర్శనం చూపించాడు. ఎందుకంటే పేతురు గారు వారు కొన్ని జాతుల ఆహారాన్ని వారు ముట్టేవారు కాదు. ఎందుకంటే వారికి ఉన్న ఆజ్ఞల ప్రకారమే దేవుడే ఇచ్చాడు ఆ ఆజ్ఞలను. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ ఆజ్ఞలను మార్చివేశాడు. క్రీస్తునందు వాటి అన్నిటినీ కొట్టివేశాడు. ఈ రోజున ఏ ఆహారాన్ని తినాలన్నా నిషిద్ధమైన ఆహారం అంటూ ఏదీ లేదని అదే పేతురు భక్తుడు తెలియచేస్తాడు. ఏమని? ఏది నిషిద్ధమైనది కాదు, దేవుడు ప్రతి ఆహార వస్తువుని ఆయనే అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నీకు ఇష్టమైతే ఏ వస్తువునైనా సరే ప్రార్థన చేసుకుని తినే అధికారం నీకుంది అని చెబుతున్నాడు. అందుకని కుల వివక్ష కాదు ప్రేమైన వాళ్ళ. అంటే అన్నగారు చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, ఒక సంఘములో లేక క్రీస్తును నమ్ముకున్న వారిగా వారు ఏ కులమైనా కావచ్చు, ఏ మతంలో నుండి వచ్చిన వారైనా కావచ్చు, వారందరూ ఇప్పుడు ఎవరు అంటే క్రీస్తునందు ఏక శరీరము. ఏక శరీరం అంటే ఈయన చెయ్య, నేను కాలు, లేక ఆయన కన్ను, ఇవన్నీ అనుకున్నప్పుడు మనలో విభేదాలు అనేవి రావు ప్రియమైన వాళ్ళ. గత వారం మనం మాట్లాడుకున్న మాటలు
పరిశుద్ధాత్మ అభిషేకము అని దేవుడు అనుగ్రహించిన మాటలు మనకు అర్థమైతే గనక మేము దేవునిలో ఎలా జీవించాలి అనే ప్రశ్న మనకి తలెత్తదు ప్రియమైన వాళ్ళారా. మేము ఎలా జీవించాలి అనే ప్రశ్న రాదు. మేము ఎలా నీతిగా నిలబడగలం, మేము ఎలా నీతిగా ఉండగలం అనే ప్రశ్న రాదు మనలో. ఎందుకంటే మనల్ని నడిపించేది పరిశుద్ధాత్ముడు కాబట్టి. ఇశ్రాయేలు ప్రజల చరిత్రను మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి విడుదల అర్థం కాలేదు, వాళ్ళు వెళ్ళబోయే వాగ్దాత దేశము వారికి అర్థం కాలేదు. రెండూ అర్థం కాలేదు వాళ్ళకి. మోషే పర్వతం ఎక్కినప్పుడు దేవుని ఆజ్ఞలు తీసుకురావాలని దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు నుంచి విడుదల పొంది నడిచిన జనులు ఏమైపోయారు? మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించినది ఈ దూడ అని, దేవుడు కాదు అని దేవుణ్ణి తిరస్కరించినట్లుగా మనం చూస్తాం. అంటే బానిసత్వం నుంచి, ఐగుప్తు దేశము నుంచి విడిపించింది ఎవరు అని వాళ్ళు చెబుతున్నారు. మాకు ముందు నడిచిన ఈ దూడ అని చెబుతున్నారు వాళ్ళు. వారి యొద్ద బంగారం అంతటిని ఇచ్చివేసి ఒక దూడను తయారు చేసుకుని ఆ దూడే మమ్మల్ని విడుదల చేసింది ఐగుప్తు నుంచి అని చెబుతున్నారు. అంటే ఇశ్రాయేలీయులకి ఏమర్థం కాలేదు? అర్థం కాలేదు. ఈ రోజున క్రైస్తవులకు అర్థమవుతుంది, కానీ చేరవలసిన గమ్యస్థానం నేను చేరదా అనే విషయం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. విడుదలంటే ఏమిటి? నన్ను యేసుక్రీస్తు ప్రభువు వారి కలువలో కార్చిన అమూల్యమైన రక్తం నన్ను ఏం చేసింది? నా పాపాలని కడిగి వేసింది. నమ్ముతున్నాం కదండి అందరూని. ఎవరైనా నమ్మని వారు ఎవరు ఉన్నారా? ఇది నమ్మని వారు ఎవరు ఉండరు. క్రైస్తవులుగా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నమ్ముతారు. నా హృదయాన్ని కడిగాడు దేవుడు, నా పాప రోగాన్ని తీసివేశాడు, నన్ను పరిశుద్ధుడిగా చేశాడు అని విశ్వాసం ఉంచుతారు. కానీ నేను పరలోకం వెళ్ళడానికి ఇంకొక మెట్టెక్కాలి కనుక, లేక నేను నడవాలి కనుక, నా జీవన విధానంలో నేను నడవాలి కనుక ఈ వెళ్ళే మార్గంలో దేవుడు తోడై ఉంటాడనే విషయం మర్చిపోతూ ఉన్నారు. నేనే నడవాలి, నా అంతటినే చూస్తున్నారు చాలా మంది. అదే ప్రయత్నంలో ఉన్నారు. విడుదల పొందించిన దేవుడు ఎవరిని నియమించి వారిని అక్కడ విడుదల పొందించాడు? ఎవరిని నియమించాడు వారికి నాయకుడిగా? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి ఎవరిని నాయకుడిగా పెట్టాడు? మోషేను నాయకుడిగా పెట్టాడు. ఈ రోజున పాపపు చెరలో ఉన్న మనుషుల్ని, సమస్త ప్రజలను విడిపించడానికి, నడిపించడానికి ఎవరిని నియమించాడు దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించాడు. అక్కడ ఐగుప్తు నుంచి విడుదల పొందిన అనుభవం వారికి లేదు. అంటే దేవుడు ఏం మాట్లాడతారంటే, వాళ్ళు మోషేతో మాట్లాడినప్పుడు, మోషేనుతో సనుగుతున్నప్పుడు వారు మాట్లాడే మాట ఏమిటి తెలుసా అండి? మీ దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? మీ దేవుడు. అక్కడ చక్కగా మేము కీరదోసలు తిన్నాం, చక్కటి ఆహారం మాకు దొరికేది. అంతేగాని వారు పడుతున్న శ్రమలలో నుంచి దేవుడు విడిపించాడు. వారు మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానమును బట్టి వారిని విడిపించారు అని ఏ కోశాన వారిలో లేదు. ప్రియమైన వాళ్ళారా, వారికి విడుదల అర్థం కాలేదు. వారు చేరబోయే పాలు తేనెలు ప్రవహించు దేశం దేవుడు వారికి ఇస్తానన్నది వారికి అర్థం కాలేదు.
మధ్యలోకి వచ్చేసరికి ఏమంటున్నారు వీరు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. మమ్మల్ని నడిపించింది ఈ దూడ అని చెబుతున్నారు. అంటే విడుదల పొందించింది కూడా ఒప్పుకోవట్లేదు. కానీ క్రైస్తవుల దగ్గరికి వస్తే మటుకి సగం మంచివారుగా సగం చెడ్డవారుగా కనిపిస్తున్నారు. ఏమంటారు? మమ్మల్ని పాపము నుంచి విమోచించింది అయితే యేసుక్రీస్తు అని అంగీకరిస్తున్నాం, కానీ మళ్ళీ పాపం చేయకుండా, పాపంలో పడిపోకుండా నడిపించగలిగిన సత్తా కలిగిన నాయకుడు మా ముందు నడుస్తాడు, ఆయన వెనుక మేము నడుస్తామనే మాట ఏ ఒక్కరూ చెప్పడం లేదు. గొర్రెలు ఎవరి స్వరాన్ని వినాలి? ఎవరి స్వరాన్ని వింటే తప్పిపోకుండా అపవాది చేతులు పడకుండా ఉంటాయి? యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని వినాలి. అంటే సంఘం ఎవరి స్వరాన్ని వినాలి? ఎవరి మాటలు వినాలి మనం తప్పిపోకుండా ఉండాలంటే? అంటే లోకంలో మళ్ళీ పడిపోకుండా ఉండాలి అంటే ఎవరి మాటలు మళ్ళీ వింటూ ఉండాలి? ఎవరినైనా నియమించాడు దేవుడు? మోషేని నియమించిన దేవుడు మోషే మరణించిన తర్వాత ఏం చేశాడు? ఇంకొక నాయకుడిని నియమించవలసి వచ్చింది వారికి. కానీ మన నాయకుడు లేక మన ప్రభువు మరణించిన వాడు కాదు, మరణించి తిరిగి లేచిన వాడు. మన కొరకు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నవాడు. మనల్ని మరిచిపోయిన వాడు కాదు. మనల్ని మరిచిపోయాడు చాలు. మేము యాకాకులమైపోయాం అని అనుకోవడానికి లేదు. మనలో దేవుని ఆత్మను ముద్రించాడు, దేవుని ఆత్మను ఉంచాడు అని చెబుతున్నాడు. ఈ మాటలు ఎందరైతే మనం నమ్మగలుగుతామో ఆయనతో మనం జీవించగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, చదవబడిన వాక్యంలోనికి వెళదాం. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట, అంటే ఇక మీదట మనం రక్షింపబడ్డాము. రక్షింపబడిన తర్వాత ఇంకా జీవించే కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక అంటున్నాడు. అంటే మనుజాశలు, మనుషులకు ఒక రకమైన ఆశలు చాలా ఉంటాయి లోకంలో. మనుషులకుండే ఆశలను బట్టి మీరు నడుచుకుంటే ప్రమాదంలో పడిపోతారు. మీరు క్రీస్తును నమ్ముకున్నారు, విశ్వాసులుగా ఉన్నారు, పరలోకానికి వారసులయ్యారు. అయితే ఈ మధ్యకాలం ఒకటి ఉంది. పరలోకానికి మనం వెళ్ళాలి అంటే మనం ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే దేవుడు ఏం చేయాలి? మరణాన్ని పంపించాలి. ఆ మరణ కాలానికి ముందుగా మనం ఇంకా ఈ భూమి మీద జీవించే కాలం ఉంది గనక ఈ కాలాన్ని ఎవరితో జీవించాలి, ఎలా జీవించాలి, ఏం చెయ్యాలి అనేది చాలా క్వశ్చన్ మార్కుగా ఉంది క్రైస్తవులకి. ఎలా జీవించాలి అంటే చెబుతున్నాడు పేతురు గారు, ఇక మీదట మీరు మనుజాశలను అనుసరించక. మనుషులకు ఒక రకమైన ఆశలు ఉంటాయి ఈ లోకంలో. ఏంటంటే ఎదుటివాడిని చూసేటప్పటికీ నేను ఇలా సంపాదించాలి, ఇలా కూడగట్టుకోవాలి, ఇలా చెయ్యాలి, ఇలా నడుచుకోవాలని ఆలోచనలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళరా, ఏమంటున్నాడు? మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలియక నేమియు లేక ఉండును. అంటే మనుజాశలను అనుసరించావా, పాపంలో పడిపోతావు. మళ్ళీ నువ్వు పడిపోయే అవకాశం ఉంది. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను మళ్ళీ లెగుస్తాడనే మాట ధైర్యం తెచ్చుకుని పడిపోతానికి ప్రయత్నం చేసావా? శరీరంగా ఆలోచిద్దాం. ఒకసారి పడిపోయాడు, ఏమవుతుందండి? ఎముకు వీక్గా ఉన్నప్పుడు ఎముక ఇరిగిపోద్ది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఫ్రాక్చర్ చేయించుకోవాలి. ఇబ్బందినా కాదా? ఒకసారి అంటే తెలుసో తెలియకో పడిపోయాడు, కాలు ఇరిగింది.
డాక్టర్ గారు చెప్తారు మళ్ళీ పడిపోకమ్మ చాలా జాగ్రత్తగా నడుచుకుని కానించి అంటాడు. కానీ మనసులో ఏమనుకుంటాడు, మళ్ళీ వస్తే మంచిది అనుకుంటాడు ఆయన, ఫీజు వస్తుంది కానీ.
పాపంలో జీవించకుండా ఉండాలి అన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా జీవించాలి అని క్వశ్చన్ వేస్తున్నారు, కానీ ఇదిగో మాకు ముందుగా, మాకు మార్గదర్శిగా ఎవరిని పెట్టాడు? దేవుడు ప్రభువుని పెట్టాడు. ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఆయన వెనకాల పెడుతూ ఉన్నప్పుడు మనం తప్పిపోయే అవకాశమే లేదు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఏం చేస్తున్నాడట ఈయన? 3వ వచనం చూడండి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. పేరు పెట్టి కూడా పిలుస్తాడట. అంటే నీ పేరు నా పేరు ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కరూ ఏ స్థితిలో ఉన్నామో తెలుసు. పడిపోకుండా ఉండాలంటే ఏ మాటలైతే అవసరమో ఆయనకి తెలుసు, నేర్పిస్తూ ఉంటాడు. ఇదేంటండి, ఆయన పరలోకంలో ఉన్నాడు కదా. గొర్రెల కాపరి అయితే గొర్రెలకు ముందు నడుస్తూ ఉన్నాడు. మా ప్రభు ఏంటి పరలోకంలో ఉన్నాడు, దేవుడు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అందుకనే ఆయన వెళ్ళిపోతూ మీకు ఆదరణకర్తను తండ్రి పంపించబోతున్నాడు. ఆయన కొరకు వేచి చూడండి. ఆయన వచ్చినప్పుడు మీరు మీలోనికే దేవుడు ఆయన్ని పంపించబోతున్నాడు. ఆయన ద్వారా మీరు జీవించాలని సెలవిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇంకా చూడండి ఏమంటున్నాడు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. స్వరం ఎరగాలి అంటే ప్రభు ఒక వాక్యం మనం గుర్తెరిగితే, పరిశుద్ధాత్ముడు నేర్పించే బోధ మనకు అర్థమైతే మనం తప్పిపోయే అవకాశం లేదు. ఎవరిని వెంబడించాలి? గొర్రెల కాపరిని వెంబడించాలి. గొర్రెలు రక్షణ పొందుకున్న మనము రక్షకుడైన క్రీస్తుని వెంబడించాలి. నా గురి ఎవరని చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? నేను గురి వద్దకే పరిగెట్టుతున్నాను. నా గురి ఎవరని చెబుతున్నాడు? నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువే నాకు గురి. ప్రియమైన వాళ్ళారా, చాలామంది ఆలోచన ఏమిటి అంటే, మేమే కదండి జీవించవలసింది, మనమే జీవించాలి. ఒక ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. అమెరికా వాడ, జపాన్ వాడ టెస్లా కారు కనిపెట్టాడు కదా, ఎలక్ట్రికల్ కారు. ఆ కారు ఎలా పనిచేస్తుంది? ఆ కారు ఎక్కిన వాడు డ్రైవ్ చేయక్కర్లేదండి. ఆ కారు ఎక్కి వాడు ఎక్కడికి వెళ్ళాలో దాంట్లో ఫీడ్ చేస్తే చాలు. కారు ఎక్కి డోర్ వేసుకుని సీట్ బెల్ట్ పెట్టుకుని ఏం చేయాలి? వాడు చేయవలసిన పని ఏంటి? ఎక్కడికి వెళ్ళాలో దాన్ని లొకేషన్ చెప్తే దానికి ఏం చేస్తుంది? పార్కింగ్ ప్లేస్లో నుంచే ఎలా బయటికి వెళ్ళాలో, ఎలా రోడ్డు ఎక్కాలో, ఎక్కడ సిగ్నల్ దగ్గర ఆగాలో, ఎలా హైవే ఎక్కాలో, ఎలా గమ్యస్థానానికి తీసుకువెళ్ళాలో అంతా ఈ లోపల ఛార్జింగ్ అయిపోతుంటే ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోమని కూడా చెబుతుందంట. మనిషి తయారు చేసిన ఒక యంత్రానికే ఎంత శక్తి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎంత శక్తిమంతుడండి. అలాంటి పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చిన నువ్వు జీవించడం లేదు ఆయనతో అంటే ఆయన్ని నువ్వు అంగీకరించడం లేదు. ముందు అంగీకరిస్తే ఏం చేస్తావు? ఆయన ఏం చెబుతున్నాడో వింటావు, ఆయన ఎలా చెబుతాడో వింటావు, ఆయన ఎలా జీవించాలో చెబితే అలా జీవిస్తావు. ఇంకా చూడండి 11వ వచనం చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడట. పెట్టాడు మన ప్రభు. ఇది నమ్ముతున్నాం. మన విడుదల ఎంత గొప్పదో మనము అంగీకరిస్తున్నాం, కానీ మనల్ని పరలోకానికి నడిపిస్తున్న దేవుని ప్రయత్నం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చదువు రానివాడు లేక అజ్ఞాని ఏమంటాడు? కారు ఎక్కిస్తే డ్రైవర్ లేడు, నేను కారు ఎక్కనంటాడు. ఆత్మనార్పకుడు అంటే
మనలో ఉన్న ఆత్మను మనం పని చేయకుండా చేయడం, ఆయన ఉన్నాడని నమ్మకపోవడం. ముందు ఎలా వస్తాడో? డబ్బు పెట్టుకొనుకుంటూ వస్తాడా? ఇదే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఉంటుంది. ఒక ఆయన ఏం చేస్తాడు? ఈ అద్భుతాలన్నీ చేస్తున్న వాటిని బట్టి మాకు కూడా ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని అడుగుతాడు. దీనిలో నీకు పాలు పంపులు లేవని అంటాడు. ఎందుకంటే వాడి యొక్క ఉద్దేశమే వేరు. గారడివాడు వాడు, అంటే బిజినెస్ చేసుకునేవాడు, డబ్బు సంపాదించాలని కోరిక కలిగిన వాడు. దేవుడు నీకు నాకు ఈ రోజున ఉచితంగా యేసుక్రీస్తుని అంగీకరించడం వలన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయనతో మనం జీవిస్తామని, క్రీస్తులాగా మనం జీవించాలని, క్రీస్తులాగా మనం మాట్లాడాలని. ప్రియమైన వాళ్ళారా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణమును పెట్టును. ప్రియమైన వాళ్ళారా, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఈరోజు నా అపవాది ఏం చేస్తున్నాడంటే విశ్వాసంలో నుంచి చెదరగొట్టాలని చూస్తున్నాడు మా నాన్న. మీరు దేవుని పిల్లలేంటి? మీకున్న శక్తి ఏంటి? మీకున్న ఆలోచన ఏంటి? మీకున్న జ్ఞానం ఏంటి? మీరు దేవుని పిల్లలు అవ్వడం ఏంటి అనే ఆలోచన చెబుతూ ఉన్నాడు ప్రియమైన వారు. కానీ మనం చెప్పవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము నన్ను పరిశుద్ధుడిగా చేసింది, నేను దేవుని కుమారుణ్ణి, నాలో పరిశుద్ధాత్ముడున్నాడు అనే విషయాన్ని ఏం చేయాలి? మనం అపవాదిని ఎదిరించడానికి ఆయుధంగా వాడాలి. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి చూద్దాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఏం చెబుతున్నాడు ఇక్కడ? కొన్ని సూచనలు తెలియజేస్తున్నాడు దేవుడు. ఆత్మను ఆర్పుకోకండి. మీలోనికి దేవుడు ఆత్మను పంపించాడు. ఆ ఆత్మను ఆర్పకండి. ఆర్పకండి అంటే ఆయన మాట వినకుండా ఉండకండి, ఆయన మాట వినండి. ఎవరైనా ఒకసారి మనం ఫోన్ చేస్తాం వాళ్ళతో మాట్లాడాలని. ఒక 4-5 సార్లు కాల్ చేసేటప్పటికి లిఫ్ట్ చేయట్లేదు అనుకో, ఏం చేస్తాం? కాల్ చేయడం ఆపేస్తాం. మనకే ఎంత బాధ ఉన్నప్పుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఆయన కూడా మన కొరకు బాధపడతాడు. ప్రియమైన వాళ్ళ, ఆత్మను ఆర్పకుడి అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మీరు నిర్లక్ష్యం చేయకండి అని చెబుతున్నాడు. అని చెబుతూ 23వ వచనం చూడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అంటున్నాడు. ఎవరు కాపాడతారు? ఆత్మను మీరు ఆర్పకుండా ఉంటే సంపూర్ణులుగా చేస్తాడు ఆయన. సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయన. ప్రతి విషయాన్ని నేర్పిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ
2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుణ్ణి ప్రేమించే వారి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అవి కంటికి కనబడలేదట, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు. అప్పుడు ఏం చేయాలి చెబుతున్నాడు చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంటే ప్రతి సంగతిని దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం నేర్పించాలనుకుంటున్నాడు, నిన్ను ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు అనే విషయాలన్నీ కూడా ఎలా తెలియజేస్తాడు మనకంటే ఆయన మనలో ఉంచిన పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికీ తెలియదు. నాలో ఉన్న సంగతులు ఎవరికి తెలిస్తే? 11వ వచనం నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులను నేర్చుకోవాలా, దేవునితో నువ్వు మాట్లాడాలా, దేవునితో సన్నిహితంగా ఉండాలా, అవన్నీ తెలియాలంటే ఎలా తెలుస్తుందంటే, లేక దేవుడు రాయించిన ఈ గ్రంథాన్ని తెలుసుకోవాలి అన్న ఆ దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి సంగతి తెలుస్తుంది. తెలియజేయగలడు. మనం ఎలా జీవించగలమో చెప్పగలడు. మనం ఎలా నడుచుకోగలమో నేర్పించగలడు. ఆయన బోధ వినాలి, ఆయన స్వరం వినాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. అప్పుడే మనం జాగ్రత్తగా జీవించగలుగుతాం, క్రమంగా మన జీవితాన్ని నడిపించుకోగలుగుతాం. ఎవరైనా ఒక మనిషికి మనం భయపడుతున్నాం అనుకోండి, వారు ఉన్నంతసేపు ఎలా ఉంటాం? మనం జాగ్రత్తగానే ఉంటాం, భయభక్తులు కలిగినట్టుగా ఉంటాం, క్రమంగా నడుచుకున్నట్టుగా ఉంటాం. కానీ ఎప్పుడూ క్రమంగా నడుచుకోవాలంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం నమ్మాలి. నమ్మినప్పుడు మనం ఎక్కడున్నా సరే మనం ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళ అదే చెబుతున్నాడు ఇక్కడ. 12వ వచనం చూడండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఆత్మను గురించిన బోధిస్తున్నాడట అపోస్తలుడైన పౌలు గారు. మనుష్య జ్ఞానం చొప్పున కాదు మేము బోధ చేసేది. మా బోధ ఏమంటాడు? కపటమైనది కాదు, మోసకరమైనది కాదు. ఎందుకు కాదు అంటే పరిశుద్ధాత్మను ఆయన నమ్ముతున్నారు. భయభక్తులు కలిగిన వారిగా మీ ఎదుట ఉన్నప్పుడు ఎలా ఉన్నాము మేము, లేనప్పుడు అలాగా ఉండండి. మా ఎదుట ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, మేము లేనప్పుడు కూడా అలా ఉండాలంటే మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మీరు నమ్మగలిగినప్పుడు దేవుని ఆరాధించడానికి క్రమం నేర్చుకుంటాం. ప్రతి విషయంలోనూ దేవుణ్ణి స్తుతించేవారిగా, కీర్తించేవారిగా, గణపరిచేవారిగా ఉండాలంటే ముందు ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన ద్వారా ఎవరైతే నడవాలని నిశ్చయిత కలిగి ఉంటారో వారందరూ
దేవుని ఆత్మ కలిగి నడుచుకుంటారు ప్రియమైన వాళ్ళరా, నడుచుకుంటారు. మనల్ని సంపూర్ణులుగా చేసేది కూడా, లేక సర్వసత్యంలోనికి నడిపించేది. నాకు ఈ డౌట్ ఉంది అని అనడానికి వీలు లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని మనకి నేర్పిస్తాడు దేవుడు. ఆయన ఆత్మ పైన మనం ఆధారపడి జీవిస్తే, ఎందుకు మనకి దేవుడు ఆత్మని అనుగ్రహించాడంటే ఆ ఆత్మను ఆర్పుకుంటామని కాదు, కానీ ఆ ఆత్మతో మనం జీవిస్తామని. ఎందరైతే ఆ ఆత్మ ద్వారా జీవిస్తారో వారందరూ దేవుని పిల్లలని పిలువబడతారు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది. కనుక నేను ఎలా జీవించాలి అనే ప్రశ్న, లేక నేను ఎలా మోసంలో పడిపోతానేమో, లేక నేను పాపంలో పడిపోతాననే యోచన చేయకండి ప్రియమైన వారు. ఎవరు పడిపోతారు? శరీర సంబంధులే లోకంలో పడిపోతారు. మళ్ళీనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మాటలుంటాయి, చూద్దాం, చూసుకుని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుంటూ వెళదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారులు అంటే శరీరం చెప్పినట్టుగా నడుచుకునేవారు. నా శరీరం ఎలా చెబుతుంది, నేను ఎలా నడుచుకోవాలి, నేను ఎలా ప్రవర్తించాలి అని ఆలోచన చేసేవారు. శరీరం చెప్పినట్టే నడుస్తారట. ఆత్మను అనుసరించి నడిచేవారు ఆత్మానుసారముగా నడుచుకుంటారట. చూడండి, ఇంకా శరీరానుసారమైన మనస్సు మరణము. అంటే శరీరం నడిపించేది ఎక్కడికి నడిపిస్తుంది? శరీరం మాట వింటే కనుక మరణంలోనికి నడిపిస్తుంది. ఆత్మ ఎక్కడికి నడిపిస్తుంది? ఆత్మ జీవములోనికి నడిపిస్తుంది. చూడండి, ఇంకా ఉంటాయి ఇక్కడ చక్కగా మాటలు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. జీవమట ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు మరణం. ఇంకా ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. నువ్వు శరీరం చెప్పినట్టుగా జీవిస్తున్నావా? శరీరం చెప్పినట్టుగా నడుస్తున్నావా? అయితే దేవునికి విరోధంగానే ఉంటున్నావు నువ్వు. ఇంకా దేవుని మాటకు లోబడ్డం లేదు. దేవుడు ఆత్మ అనుగ్రహిస్తే ఆ మాటలు నువ్వు లెక్క చేయడం లేదు మాట. అది దేవుని ధర్మశాస్త్రమునకు ఎంత మాత్రమును లోబడదు అని చెబుతున్నాడు. శరీరానుసారమైన మనస్సట ధర్మశాస్త్రానికి లోబడదు, కానీ లోబడినట్టుగా ఉంటుంది. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించు ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ నాలో లేడు అనుకుంటే నువ్వు అసలు క్రీస్తు వాడివే కాదు అంటున్నాడు. పరిశుద్ధాత్మను మనం అంగీకరించి తీరాలి. ఇంకా చూడండి, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైపోయిందట. పాపం చేయడానికి ఇక అధికారం లేదు, చచ్చిపోయింది అది. చాలామంది ఏ సాకులు చెబుతున్నారు, ఇంకా నన్ను ఏదో లాగుతుందండి, ఇంకా పట్టి పీడిస్తుందండి. దేని విషయంలో మరణించింది మన శరీరం? పాపం విషయంలో మరణించింది. క్రీస్తుతో పాటు జీవించే విషయంలో ఇంకా జీవించే ఉంది భూమి మీద. నీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నీతిగా జీవించే ఉద్దేశంతో ఇంకా ఈ భూమి మీద మనం జీవించి ఉన్నాం. పాపం చేయడానికి కాదు.
పాపపు ప్రభుత్వంలో మనం లేం. దేవుని నీతిగా మార్చబడ్డాం, దేవుని రాజ్యంలోనికి వచ్చాం. దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత పాపపు పనులు చేస్తానంటే అపవాది క్రియలను లయపరచడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లోకంలో ఉన్నవారు చేస్తారు, ఎందుకంటే వారు పాపపు ప్రభుత్వం కింద ఉన్నారు గనక. యేసుక్రీస్తు రక్తము నిన్ను పరిశుద్ధపరిచిందని నమ్మినప్పుడు, ఆయన ఆత్మ నీలో నివసిస్తున్నా అన్నప్పుడు, నేను పాపం చేస్తున్నాను అనే మాట మనలో నుండి రాకూడదు. అది వస్తుంది అంటే మనం ఏం చేస్తున్నాము? శరీరమును అనుసరించి నడుస్తూ ఉన్నాము. మనం ఎవరిని అనుసరించి నడవాలి? ఆత్మను అనుసరించి నడిస్తే కనుక మనం దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉంటాం. శరీరాన్ని అనుసరించి నడిస్తే మన దేహానికి ఇష్టంగా ఉండొచ్చు, కానీ దేవునికి అది విరోధమైంది అని చెబుతున్నాడు. అలాంటి క్రియలన్నిటినీ లయపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అపవాది బలాన్ని కొట్టివేశాడు. ఆయన మరణపు ముళ్ళుని విరిచి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? పాపం వలన వచ్చిన మరణాన్ని జయించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా రక్షకుడు క్రీస్తు అని చెప్పుకుంటూ, నా ప్రభు యేసుక్రీస్తు అని చెప్పుకుంటూ నేను ఇంకా పాపంలో జీవిస్తే యేసుక్రీస్తు రక్తం మనల్ని శుద్ధీకరించిందన్న విషయం మరిచిపోతేనే మనం అలా జీవిస్తాం. ఆయన ఆత్మ మనలో లేదనుకుంటేనే మళ్ళీ లోకంలో కలుస్తాం. ఆయన స్వరం ఎవరైతే వింటారో, ఆయన వెంబడిస్తారో, ఆయన స్వరం, ఆయన పరలోకంలో ఉన్నా కానీ నీ ఆత్మను నీలో ఉంచాడు గనక ప్రతినిత్యము ఆ యొక్క ఆత్మ యొక్క స్వరాన్ని ఎవరైతే వింటారో ప్రతి ఒక్కరూ దేవుళ్ళు జీవించగలుగుతాం. పాపంలో పడిపోకుండా పాపాన్ని జయించగలుగుతామని దేవుని యొక్క మాటలు తెలియచేస్తున్నాయి కనుక ఈ మాటలన్నీ దేవుడు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మీ యొక్క ఆలోచనలను, మీ ఇష్టాయిష్టాలను తండ్రి, మీ యొక్క ఆత్మ ద్వారా ప్రతి సంగతిని తండ్రి, దేవుని ఆత్మలో ఉన్న సంగతులను, మీ ఆత్మలో ఉన్న సంగతులను పరిశుద్ధ ఆత్మ ద్వారా తేటగా తెలుసుకోగలుగుతామని తెలియచేస్తున్న మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు. మంచి నిశ్చయతలోనికి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి, పరిశుద్ధ ఆత్మ నడిపింపులోనికి నడిపిస్తున్న విధానానికి, మేము అనునిత్యము ఆయనతో జీవించాలని మీరు మాకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధ ఆత్మ అభిషేకమును బట్టి, ఆ పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మమును బట్టి తండ్రి మీకే 1000 స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, మీ లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్న ఆత్మ చాలా గొప్పవాడు అని తెలియచేస్తున్నారయ్యా. ప్రతిదాన్ని మేము జయించగలమని, మంచి నిశ్చేతతో మేము జీవించడానికి, మిమ్మల్ని సంతోషపరచడానికి, ఆత్మ ద్వారా మేము జీవించి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.